ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించవచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక